ఒసగెను, నా జీవితమే మారెను. నాయుళ్ళ మందు యేసు వచ్చెను, నా జీవిత మార్కు సువార్త నుండి మనము వరుసగా దేవుని మాటలు ధ్యానం చేస్తూ వస్తున్నాం. బాప్తిసం ఇచ్చే యోహాను యొక్క పరిచయం, ఆ బాప్తిసం ఇచ్చే యోహాను ఎలాంటి వాడు, ఆయన గురించినటువంటి సాక్ష్యాలు ఏ విధంగా ఉన్నాయి, బాప్తిసం ఇచ్చే యోహాను యొక్క వస్త్రధారణ ఎలాగున్నది, ఆయన తినే ఆహారము, ఆ విషయాలు మనం ధ్యానం చేశాం. ఆయన బోధ విధానం, ఆయన బోధించే విధానం లేక ఆయన వ్యక్తిత్వం, దీని గురించి కూడా మనము ధ్యానం చేశాం. అది ఎంతో మన ఆత్మలకు ప్రయోజనకరంగా ఉంది అని నమ్ముతున్నాను. తిరిగి ఈరోజు మార్కు సువార్త 1వ అధ్యాయం 9వ వచనం నుండి 11వ వచనం వరకు నేను చదువుతున్నాను. మార్కు సువార్త 1వ అధ్యాయం 9వ వచనం నుండి 11వ వచనం వరకు నేను చదువుతున్నాను. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిస్మము పొందెను. వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురము వలె తన మీదికి దిగివచ్చుటయు చూచెను. మరియు నీవు నా ప్రియకుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. చదవబడిన ఈ లేఖన భాగాన్ని దేవుడు మనందరి కొరకై దీవించునుగాక. ప్రియులరా, ఈ యొక్క వచనాలలో బాప్తిసం ఇచ్చే యోహాను యోర్దాను నదిలో బాప్తిసం ఇస్తూ ఉన్నాడు. బాప్తిసం ఇస్తూ ఉండగా అనేక మంది యూదయ దేశస్థులు, యెరూషలేము వారు బయలుదేరి ఆయన దగ్గరకు వచ్చి తమ పాపాలు ఒప్పుకుంటూ యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుతూ ఉన్నారు అని 5వ వచనంలో మనం చూస్తాం. అలాగా అనేక ప్రాంతాల నుంచి యోహాను దగ్గరికి ఆయా ప్రాంతములలో నుంచి ప్రజలు వచ్చి తమ పాపాలు ఒప్పుకుంటూ యోర్దాను నదిలో బాప్తిసం తీసుకుంటున్నట్టుగా మనం చూస్తాం. అదే క్రమంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా బాప్తిసం ఇచ్చే యోహాను దగ్గరకు వచ్చాడు. కానీ యేసు ప్రభువు పాపమును ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన పాపము చేసిన వాడు కాదు. ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఈ లోకాన జన్మించిన వాడు గనుక ఆయనలో పాపం ఏమీ లేదు అనేటువంటి మాటలు మనందరము సారిసారికి ధ్యానం చేస్తాం. పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆయన బాప్తిసం తీసుకోవడానికి వచ్చినప్పుడు నేరుగా బాప్తిసం తీసుకున్నాడు అనేటువంటి సంగతులు మనం చూస్తాం. ఆ తరువాత ఆ వెంటనే ఒక కార్యము జరిగింది. ఏమనంటే ఆయన నీళ్ళలో నుండి వచ్చుచుండగా నీటిలోనికి వెళ్ళి అక్కడ బాప్తిసం తీసుకున్నాడు. ఆ తర్వాత ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వస్తూ ఉండగా ఆకాశము చీల్చబడింది. పరిశుద్ధాత్మ పావురము వలె తన మీదికి దిగి వచ్చాడు. ఆ తరువాత నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందిస్తున్నాను అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ప్రభువైన యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్నప్పుడు ఆ ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు ఆయన ఎవరికి సంబంధించిన వాడో మరొకసారి అక్కడ ఉన్న వారందరికీ, బాప్తిసం తీసుకోవడానికి వచ్చిన వారందరికీ, బాప్తిసం ఇచ్చే యోహానుకు కూడా బయలుపరచబడింది.
ఆకాశము చీల్చబడినటువంటి సంగతి, పరిశుద్ధాత్మ దేవుడు పావురాకారము వలె దిగి వచ్చిన సంగతి, ఆ తర్వాత ఈయన నా ప్రియ కుమారుడు, నీ యందు నేను ఆనందిస్తున్నాను అని యేసు ప్రభువుని గురించినటువంటి ఒక శబ్దముతో కూడినటువంటి వాక్యం పరలోకము నుంచి వచ్చింది. ఈయన పరలోకానికి సంబంధించినటువంటి వాడు, ఒక కార్యక్రమం మీద వచ్చిన వాడు. కానీ 5వ వచనంలో ఉన్నట్టుగా అందరూ బాప్తీసం తీసుకుంటున్నారు కాబట్టి ఈయన కూడా బాప్తీసం ఆ లైన్లో తీసుకోలేదు. వారందరికీ జరగనిది యేసు ప్రభు వారు బాప్తీసం తీసుకుంటే జరిగింది అని ప్రియులారా మనం చూస్తున్నాం. మత్తయి సువార్తలో కూడా ఈ భాగం కనబడుతుంది. ఒకసారి మనం చదువుకుందాం. ఈ సంగతి సువార్తికులు 3 రాశారు. ఆ తర్వాత చెప్పాలంటే 4 రాశారు. 3వ అధ్యాయం 13వ వచనం నుంచి చదువుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 13వ వచనం నుండి, ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మము పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింప చూచెను గాని యేసు ఇప్పటికీ కానిమ్ము, నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుట మనకు తగి ఉన్నది అని ఉత్తరం ఇచ్చెను గనుక అతడు అలాగూ కానిచ్చెను. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరువబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. లూకా సువార్త 3వ అధ్యాయం, లూకా సువార్త 3వ అధ్యాయం. మనము సువార్తలలో ధ్యానం చేస్తూ ఉండగా సువార్తికులు ఆ సంగతులు వారి యొక్క రాతలలో రాశారు. 3వ అధ్యాయం 21వ వచనాన్ని మనం గమనిద్దాం. ప్రజలందరూ బాప్తిస్మము పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరువబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదికి దిగి వచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 32వ వచనము చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 32వ వచనం. మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు ఆత్మ పావురము వలె ఆకాశము నుండి దిగి వచ్చుట చూచితిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలో బాప్తిసం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చువాడని నాతో చెప్పెను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యమిచ్చితిని అని యోహాను తన సువార్తలో వ్రాస్తూ ఉన్నాడు. ఈ భాగాలలో మనం గమనించినప్పుడు 3 సంగతులు ప్రత్యక్షంగా జరిగాయి. ఒకటి, ఆకాశము చీల్చబడింది. రెండవదిగా పరిశుద్ధాత్మ దేవుడు పావురాకారము వలె ఆయన మీదికి దిగి వచ్చాడు. మూడవదిగా ఆకాశం నుండి ఒక శబ్దము వచ్చింది. ప్రియులారా, దీనిని మనము ధ్యానం చేస్తూ ఉండగా ఆకాశము తెరవబడటం అనేటువంటిది మనం చూస్తే
ఇక్కడ దేవాతి దేవుని యొక్క సన్నిధిలో నుండి ఆయన స్వరం లేక ఆయన పలికిన మాటలు ఇవి వస్తూ ఉన్నాయి. మలాకీ గ్రంథము తర్వాత వ్రాయబడినటువంటి ఈ లేఖనానికి మధ్యలో దేవాతి దేవుడు ప్రజలతో ఏమీ మాట్లాడలేదు. ప్రత్యక్షంగా దేవుడు మాట్లాడినటువంటి సందర్భం, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ భాగాలు మనం చూస్తుంటే పరలోకానికి భూలోకానికి ఆకాశము చేల్చబడ్డ ద్వారా ఒక సంబంధము అనేటువంటిది మరలా తిరిగి నెలకొల్పబడింది. దేవుని యొద్ద నుండి దేవుని మాటలు రావడం ప్రారంభమైనది. ఇది ఎంతో శుభకరమైనటువంటి సంగతి. దేవుడు మనతో మాట్లాడాలి, దేవుని యొక్క సందేశము మనకు వినబడాలి. దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆంతర్యం ప్రియులారా మనకు తెలియకపోతే, దేవుడు మనకు తన యొక్క ఉద్దేశాన్ని బయలుపరచబడకపోతే మనము సరిగా ప్రవర్తించలేం. మనము ఏ మార్గంలో నడవాలో, మనము ఎలాగ నడిస్తే దేవుని యొద్దకు చేరుకోగలుగుతామో, మనము ఏ విధంగా నడిస్తే దేవాతి దేవుణ్ణి సంతోషపెట్టగలుగుతామో, ఈ సంగతులన్నీ కూడా దేవుడు మనకు తెలియచేయాలి. దేవుడు తిరిగి మాట్లాడటం ప్రారంభించాడు. భూలోకము ధన్యమైంది. నిజంగా చెప్పాలంటే ఆయన స్వరము భూలోకానికి వస్తూ ఉంది. అదే పని మీద యోహాను పంపించాడు. 6 నెలల ముందుగా యోహాను పుట్టాడు. ఆయన తన పరిచర్యను కూడా మొదటిగానే ప్రారంభం చేశాడు. ఆ తర్వాత యేసు ప్రభు వస్తూ ఉన్నాడు. అయితే యేసు ప్రభువు నా కుమారుడు అని చెప్పడానికి దేవుడు ఎంత చక్కగా ప్లాన్ చేశాడు. మీరందరూ చూస్తూ ఉండగా బాప్తిసం తీసుకుంటున్నాడే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మీలాంటి వాడు కాదు, మీలాగా పాపము చేసి పాపములో ఒప్పుకొని బాప్తిసం తీసుకునేవాడు కాదు. ఈనాడు తెలియకుండా అనేక మంది ఈ విధంగా వ్యాఖ్యానం చేస్తున్నారు. ఆయన కూడా బాప్తిసం తీసుకున్నాడు అని అంటే మనము చదువుకుంటున్నాం. మత్తయి సువార్తలో ఆయన నాడు నీతి యావత్తు ఇలాగా జరిగించాలి అన్నాడు. అది క్రమం నేర్పాడు. అంతేగాని ఆయన వాస్తవానికి బాప్తిసం తీసుకోవాల్సిన అవసరము లేదు. ఆ బాప్తిసం అనేటువంటి ఒక సంఘటన జరుగుతూ ఉండగా దేవాతి దేవుడు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనంటే నేను ఆనందిస్తున్నాను, ఈయనంటే నాకు సంతోషం అనేటువంటి మాట ప్రపంచానికి తెలియచేస్తున్నాడు ప్రియుల. కనుక ఈ వచనాల్లో మనం గమనిస్తున్నాం, ఆయన భూలోకములో ఉన్నటువంటి ప్రజలకు యేసు ప్రభుని దేవుడే పరిచయం చేస్తూ ఉన్నాడు. దేవుడు పరిచయం చేస్తున్నాడు. ఏమనంటే ఈయన నా ప్రియ కుమారుడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన యేసుక్రీస్తు ప్రభు ఎవరై ఉన్నారు అంటే మనం అక్కడ చదువుకుంటాం. చూడండి, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను అని మనం చదువుకుంటున్నాం. 14వ వచనంలో ఏ వాక్యమైతే ఆది నుండి ఉన్నదో, ఏ వాక్యమైతే దేవుడిగా చెప్పబడిందో ఆ వాక్యము శరీరాన్ని ధరించి వచ్చింది, లేక శరీరాన్ని ధరించి వాక్యమైనటువంటి దేవుడు వచ్చాడు, కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అని మనం చదువుకుంటున్నాం. కాబట్టి ఆదిలో ఉన్నటువంటి వాడు, ఆయన సృష్టింపబడిన వాడు కాదు, సృష్టి ఆయనే చేశాడు. ఆయన లేకుండా ఏది కూడా కలుగలేదు. 18వ వచనం, ఎవడును ఎప్పుడైనానూ దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను. తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను. అక్కడ 2వ నెంబర్ వేసి ఏం రాస్తున్నాడు చూడండి,
జనితైక కుమారుడే అన్నాడు. అనేక ప్రాచీన ప్రతులలో అద్వితీయ దేవుడే. యేసు ప్రభు ఎవరు అంటే అద్వితీయ దేవుడు. ఆయన అద్వితీయ దేవుడు. ఆయనే తండ్రిని బయలుపరిచిన వాడు. అంతేగాని ఆయన తండ్రి, ఈయన కుమారుడు, ఈయన చిన్నవాడు, ఆయన పెద్దవాడు అని కాదు. ఈయన ఏమని రాస్తున్నాడు? అద్వితీయ దేవుడు. యేసు ప్రభువు అద్వితీయ దేవుడు, అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, సమస్తమునకు ఆధారభూతుడు. ప్రియులారా, కనుక మార్కు సువార్తలో ఆయన వ్రాస్తూ ఉన్నాడు, కరెక్ట్గా యోర్దాను నదిలో ఏమి జరిగింది, బాప్తిసం తీసుకుంటున్నప్పుడు ఏమి జరిగింది అంటే ఒక సంగతి మనము ధ్యానం చేద్దాం. ఆకాశము ఏమైంది? చీల్చబడింది అన్నాడు. మిగతా సువార్తలలో ఆకాశము తెరువబడెను అన్నాడు. చీల్చబడెను, తెరువబడెను అని అన్నాడు మిగతా సువార్తలలో. ఆకాశాన్ని చీల్చడానికి ఎవరికి అనేది కాదు కదా. ఆకాశాన్ని చీల్చాలంటే, ఆకాశాన్ని తెరవాలి అనంటే, ఆకాశాన్ని టచ్ చేయాలంటే ఎవరి వల్ల కూడా కాదు. ఎందుకు కాదు అంటే ఆకాశము నా సింహాసనము అన్నాడు కదా. యెషయా గ్రంథం చూడండి, 66వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథము 66వ అధ్యాయం 1వ వచనం. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. ఆకాశం ఎవరిది? ఆయన సింహాసనం. ఆకాశము ఆయన సింహాసనం. ఆ సింహాసనాన్ని ఓపెన్ చేశాడు. ఆకాశము తెరవబడింది. ఆకాశము తెరవబడింది. ఆదికాండము 28వ అధ్యాయం చూడండి ఒకసారి. ఆదికాండము 28వ అధ్యాయం. ఆకాశము నుండి అక్కడ యాకోబుకి వచ్చినటువంటి కలలో మనం ఒక సందర్భాన్ని మనం చూస్తాం. 28వ అధ్యాయం 10వ వచనం నుంచి చూస్తే, యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను. దాని కొన ఆకాశమును అంకెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచెను. మనం అక్కడ ఒక సందర్భాన్ని చూస్తాం. ఆకాశమునకు భూమికి వేయబడినటువంటి ఒక నిచ్చెన. ఆకాశమునకు భూమికి వేయబడినటువంటి నిచ్చెన ఎవరు అంటే క్రొత్త నిబంధన వెలుగులో మనకు కనపడుతూ ఉంది. తిమోతి కూడా వ్రాస్తూ ఉన్నాడు ఆయన గురించి. ఆయన ఏమన్నాడు? దేవుడొక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి కూడా ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఆయన మనందరి కొరకై ప్రాణం పెట్టాడు. మధ్యవర్తి. ఆకాశము నుంచి భూమికి వేయబడినటువంటి నిచ్చెన అని మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఆకాశము తెరువబడింది. అపోస్తల కార్యములో సంఘానికి హింస కలుగుతున్నటువంటి సందర్భంలో అపోస్తల కార్యములు ఇది అసలు ఆకాశము తెరవబడటం అనేటువంటిది దేన్ని సూచిస్తూ ఉందో మనము నేర్చుకొని దాని ద్వారా మేలు పొందుదాం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయంలో 56వ వచనం మనం చూస్తే, ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు నేను చూచుచున్నాను అన్నాడు. స్టెఫను చెప్పినటువంటి మాట ప్రియులారా. ఆకాశము తెరవబడింది, మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉండుట చూస్తూ ఉన్నాడు.
ఆకాశము తెరవబడితే దేవుని యొక్క ప్రత్యక్షత కలుగుతా ఉంది. ఆకాశము తెరవబడితే దేవుని యొక్క ప్రత్యక్షత ఎలాగ కనబడుతున్నాడు అంటే, దేవాతి దేవుడు కనబడుతున్నాడు. మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉండుట చూస్తున్నాను అన్నాడు. గొప్పదైనటువంటి ఆ సింహాసనపు ఆ సంగతి స్టెఫను చూస్తూ ఉన్నాడు. ఆకాశము తెరవబడడంలో మనం ఏం చూస్తున్నామంటే ఆ గొప్ప సంగతి గమనించగలుగుతున్నాం. దేవాతి దేవుని యొక్క దర్శనం, దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుడు తను తాను బయలుపరుచుకోవడం స్టెఫనుకి ఇప్పుడు అర్థమైంది. ఎక్కడికి వెళ్తున్నాను అని అర్థమైంది దానికి. నేను దేవాతి దేవుని యొద్దకు వెళుతున్నాను. నా కోసం నా ప్రభువు నిలబడి ఉన్నాడు. నా కోసం ఎదురు చూసేటువంటి నా తండ్రి అయిన దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు. ఎంత ధైర్యముతో ఈ లోకములో నుంచి వెళ్ళిపోయాడు స్టెఫను. రాళ్ళు తీసుకొని కొడుతూ ఉంటే స్టెఫను చెప్పిన మాట ఏంటంటే, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని పలికాడు. అంత మాత్రమే కాకుండా ఈ పాపము వీరి మీద మోపవద్దు. ఎలాగ చెప్పగలిగాడు ఆ మాట? దేవుని యొక్క ప్రత్యక్షత కలిగిన వాడు, దేవుని యొక్క సంగతి పూర్తిగా అర్థం చేసుకున్నటువంటి వాడు మాత్రమే అలాంటి మాటలు పలకగలుగుతారు. వారి యొక్క సంతోషం దేవుని చూస్తే తెలుస్తూ ఉంది. ఈ పాపములు వారి మీద మోప. ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శిలువలో పలికినటువంటి మాటకు దీటైన మాటగా కనబడుతుంది. ప్రియుల తండ్రి, వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించమని పలికినటువంటి మాట లాంటి మాట స్టెఫను పలికాడంటే ఆకాశము తెరవబడింది. ఆకాశము తెరవబడింది. ఆ యొక్క ప్రత్యక్షత స్టెఫను పొందాడు. ప్రియుల స్టెఫను పొందాడు. యెహెజ్కేలు గ్రంథము చూడండి. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమున ఆకాశము తెరవబడగా యెహోవాను గూర్చిన దర్శనము నాకు కనబడెను. ఆ కాలమున ఆకాశము తెరవబడితే ఏం కనబడిందంట? దేవుని గూర్చిన దర్శనం. ఆకాశము తెరవబడింది అంటే దేవుని గూర్చిన దర్శనం, అంతేగాని ఆకాశం తెరవబడితే ఏదేదో కనపడకూడదు. అక్కడ ఎవరున్నారు? అక్కడ దేవుడు ఉన్నాడు. కొత్త నిబంధనలో వాక్యపు వెలుగు విశ్వాసులమైనటువంటి మనము ఈనాటి వాక్య దర్శనం, దేవుని దర్శనము ఏంటంటే దేవుని వాక్యమే. ఈ 66 గ్రంథాలలో, ఈ 66 పుస్తకాలలో, పరిశుద్ధ గ్రంథంలో దేవుని గురించినటువంటి దర్శనం మనకు కనబడుతుంది. దేవుని యొక్క మాటలు వినబడతాయి. దేవుని యొక్క మనస్సును అర్థం చేసుకుంటాం. దేవుని యొక్క ప్రత్యక్షత చూస్తాం. ఆయన ఎలాగ సంతోషపెట్టాలో చూస్తాం. ఆయనను ఎలాగ చూడగలమో చూస్తాం. ఆయన చూస్తే మనకు తృప్తి. ఎందుకు కనబడుతుందంటే ఆకాశము తెరవబడిన అనుభవం. ప్రియుల ఇది మనకు విశ్వాసులమైనటువంటి మనకు ఉండాలి. ఆకాశము తెరవబడినటువంటి అనుభవం. రక్షింపబడిన ప్రతివాడు. పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో, ఇప్పుడు మీరు ఆయన చూడక విశ్వసిస్తూ ఉన్నారు, మీ విశ్వాసమునకు ఫలము అనగా ఆత్మరక్షణ పొందుచున్నారు. చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందిస్తున్నారు. విశ్వసించినటువంటి మనకు దేవుని యొక్క దర్శనం కలుగుతూ ఉంది. దేవుని యొక్క ముఖ కాంతి మనకు కనబడుతుంది. ఏమి నమ్మేమో అర్థం కావటం లేదు చాలా మంది. అందుకే నమ్మక పూర్వం ఎలాగున్నారో నమ్మిన తర్వాత కూడా అలాగే ఉన్నారు. ఏమి మార్పు కనబట్టలేదు. ఎందుకనంటే
వారికి సరైనటువంటి అవగాహన లేదు. చిన్నతనంలో తెలిసి తెలియక ముందు బాప్తీసాలు ఇవ్వడం, క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన మెంబర్షిప్ ఇవ్వడం, అవేవి కూడా దేవుని వాక్యానికి సంబంధించినవి కావు. మనుషుల్ని సంతోషపెట్టడానికి, మనుషుల్ని ఆనందపరచడానికి చేసే పని. ఒక వ్యక్తి దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకొని ఆ వాక్యము చేత హెచ్చరిక చేయబడి ఆ వాక్యమందు విశ్వాసం ఉంచితే ఆత్మరక్షణ పొందుతున్నాడు. కొరింథీ పత్రికలో మనం చూసినట్టుగా 5వ అధ్యాయం 17వ వచనంలో, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను. పరలోక దర్శనం ప్రియులారా, అది ఎంతో గొప్ప సంగతి. ఈనాడు చాలా మంది అనుకుంటున్నట్లుగా ఆ దర్శనాలు కావు ఇవి. ఇది ఆ దర్శనము కాదు. దర్శనము అనే దాన్ని పెడత్రోవ పట్టించేశారు. అది కాదు దర్శనం అంటే. దేవుని వాక్యాన్ని గ్రహించి, చదివి గ్రహించి అర్థం చేసుకొని దాని ప్రకారం జీవించటం నిజమైనటువంటి వాక్య దర్శనం. వాక్యము దేవుడు అని చెప్పబడుతుండగా దీన్ని కాదంట ఇంకేవో చూడాలి అని అనుకుంటూ ఉన్నారు. ఒకటి దేవుని యొక్క ప్రత్యక్షత. వాక్యంలో నుంచి మనం ఇంకా చూస్తూ ఉంటే ఆకాశము తెరవబడుట అనేటువంటి దాన్ని మరొక మాట మనం చూస్తాం. చూడండి, అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. లేక 9 నుంచి చదివితే మనకు అర్థమవుతుంది మ్యాటర్. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమును సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకై మిద్దె మీదకెక్కెను. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగొరెను. ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగి వచ్చుట చూచెను. అందులో భూమి యందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దం అతనికి వినబడెను. పరలోకము నుంచి వచ్చిన శబ్దం, పరలోకం నుంచి వచ్చినటువంటి శబ్దం. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనవి, అపవిత్రమైనది ఏదైనాను నేను ఎన్నడైనాను తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైనవిగా ఎంచవద్దు అని మరలా 2వ మారు ఆ శబ్దము అతనికి వినబడెను. ఇలాగ 3 మారు జరిగెను. వెంటనే ఆ పాత్ర ఆకాశమునకు ఎత్తబడెను. ఈ మాటల్లో మనం చూస్తున్నాం, పరలోకము నుంచి ఒక దుప్పటి కిందికి వచ్చింది. దానిలో అన్ని రకాల జంతువులు ఉన్నాయి. ఇది మనం ఈ అధ్యాయం అంతా చదివితే మనకు అర్థమవుతుంది. ఎవరు కూడా నిషేధింపదగిన వారు కాదు. సత్యము అనేటువంటిది పేతురుకు బయలుపరచబడి, అన్యులని యూదులని అలాంటి భేదమేమీ లేదు. అలాంటి సంగతి ప్రియులారా పేతురుకు చెప్పబడుతూ ఉండగా ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం ఏమనంటే, అందరూ కూడా దేవుని యొక్క సృష్టి, దేవుని సంతానం అనేటువంటిది ఇక్కడ పేతురుకు చెప్పబడుతూ ఉంది. దేవుని యొక్క మనస్సు ప్రియులారా ఆయనకు చెప్పబడింది అని మనం చదువుతున్నాం. చూడండి ఒకసారి 27వ వచనం చూద్దాం. చూడండి ఒకసారి 27. అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండడు చూచెను. అప్పుడు అతడు అన్ని జాతి వారితో సహవాసం చేయటైనను అట్టి వారిని ముట్టుకొనుటైన యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడును నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించెను. కదా, దాని అర్థం ఏంటి? ఎవరు కూడా నిషేధింపదగిన వారు కాదు. ఎలాంటి వారైనా
అందుకే ఈనాడు దేవుని సేవకులు ఎన్ని కష్టాలకు వచ్చైనా భాష కానీ భాషకు వెళ్ళి, ప్రాంతము కానీ ప్రాంతానికి వెళ్ళి, వారి సకల సౌకర్యాలు వదులుకొని వారి కొరకై కష్టపడుతున్నారు. వారిని రక్షించడానికి, దేవుని మార్గంలోనికి తీసుకొని రావడానికి వారు ఎంతో ప్రయత్నము చేస్తున్నారు. ఎందుకు? ఎవరు కూడా నిషేధింప తగిన వారు కాదు. ఈనాడు ఈ సంగతి అర్థం కాక భేదాభిప్రాయాలు వస్తున్నాయి. సంఘాలలో భేదాభిప్రాయాలు, విశ్వాసులలో భేదాభిప్రాయాలు, ఇంటిని బట్టి, ఆస్తిని బట్టి, కులాన్ని బట్టి, వారి యొక్క సంస్కారాన్ని బట్టి ఎన్ని రకాలైనటువంటి తేడాలు ఎందుకు వస్తున్నాయి అంటే, ఆకాశము తెరవబడినటువంటి ఉద్దేశము, ఆ యొక్క దర్శనం, ఆ యొక్క ప్రత్యక్షత వారికి ఇంకా కలగలేదు. ఆ ప్రత్యక్షత లేకుండా ఉంది. అందుకే పాతగా ఉన్నటువంటి దినాలలో ప్రభువు నమ్మకపూర్వం ఏమైతే మనసు ఉందో ఆ మనసు ఇంకా పోటలేదు. అదే పెట్టుకొని ఆరాధన చేస్తున్నారు, అదే పెట్టుకొని సువార్త చేస్తున్నారు, అదే పెట్టుకొని మేము ఎంతో ప్రయాసపడుతున్నామని చెప్తున్నారు. కానీ అది ఎంత మాత్రము కూడా సరైనది కాదు. ఏ మనుషుడును కూడా నిషేధింపదగిన వాడు కాదు. యాకోబు తన పత్రికలో వ్రాస్తున్నాడు, భేదాలు పెట్టుకోవడానికి వీలు లేదు. ధనికుడు లేదు, దరిద్రుడు ఎవరు లేడు. అందరూ కూడా సమానముగా యేసు ప్రభు యొక్క రక్తములో విమోచించబడిన ప్రతి ఒక్కరూ సమానముగా ఎంచాల్సిందే అనేటువంటిది యాకోబు కూడా చెప్తూ ఉన్నాడు. మూడవ సంగతి చూడండి, ఆకాశము తెరవబడుట అనేటువంటి దానిలో మూడవది మనం చూస్తే యోహాను సువార్త 1వ అధ్యాయం 51వ వచనాన్ని చూడండి. 1వ అధ్యాయం 51వ వచనం. మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయు దిగుటయు మీరు చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యాకోబు గారి దర్శనం లాంటిదే, అదే సందర్భం అన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. ఆకాశము తెరవబడితే దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయు దిగుటయు చూస్తారు. అంటే ఈ లోకానికి ఆధారము యేసు ప్రభువే, మరొకరెవరు కాదు. ఏమో దానిలో కూడా నిజముందేమో, వాళ్ళు చెప్పేది కూడా నిజమేనేమో, ఇది ఏమీ లేదు. పరలోకానికి దయపడినటువంటి నిచ్చెన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం చూస్తూ ఉండగా, దీనిలో మనం చూస్తున్నాం దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కటం దిగటం. ఆకాశము తెరవబడితే ఆధారము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే, ఆధారపడిన దగినటువంటి వారు. యోహాను సువార్త 14:6 మనకు తెలుసు కదా, ఏం చెప్పాడు అక్కడ? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవాన్ని అని చెప్పాడు. నా ద్వారా తప్ప మరెవ్వరు కూడా తండ్రి వద్దకు రావడానికి వీల్లేదు. ఆయనే ఆధారం, మానవాళికి ఆయనే ఆధారము అని ఎప్పుడు తెలుస్తుందంటే ఆకాశము తెరవబడినటువంటి అనుభవము మన జీవితాల్లో ఉన్నప్పుడు. ఇది లేకుండా ఉంటే మనం ఒక అయోమయమైనటువంటి పరిస్థితుల్లో ఉంటాం. మనకు అడిగే వారికి మనము సమాధానము సరిగా చెప్పలేకపోతాం ప్రియులారా. కాబట్టి ఈ వచనాలను బట్టి మనం చూస్తున్నాం 3 సంగతులు ధ్యానం చేశాం. ఒకటి, దేవుని యొక్క ప్రత్యక్షత. రెండవదిగా దేవుని యొక్క సత్యము. మూడవదిగా దేవుడే ఆధారము అనేటువంటి 3 వచనాలు మనము చూస్తూ ఉన్నాం. నాలుగవ చూడండి, ఆకాశము తెరవబడితే మరి ఒక సంగతి స్పష్టంగా అర్థమవుతుంది. మనము పాపము చేయకూడదు, మనం పరిశుద్ధంగా జీవించాలి. అంతే కదా?
ఆకాశం తెరవబడిన తర్వాత, దేవాది దేవుని చూసిన తర్వాత, దేవుని యొక్క వాక్యం అర్థమైన తర్వాత, ఏది సత్యం అర్థమైన తర్వాత, ఏది మనకు ఆధారమో అర్థమైన తర్వాత ఇక ఎవడైనా పాపం చేస్తాడా? ఎందుకు పాపం చేస్తున్నారంటే అర్థం కాకనే. ఒకసారి చూడండి, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం అంటాడు, ఆకాశము మహాకాశము భూమి అందున్నదంతయు దేవుడైన యెహోవావే అన్నాడు. అన్న తర్వాత 11వ అధ్యాయం 17వ వచనానికి వచ్చినప్పుడు, యెహోవా మీ మీద కోపపడి ఆకాశమును మూసివేయును, అప్పుడు వాన కురియదు. తిరుగుబాటు చేస్తే, పాపము చేస్తే, దేవునికి వ్యతిరేకముగా ప్రవర్తిస్తే ఆయన ఆకాశాన్ని ఏం చేస్తాడు? మూసేస్తాడు. ఆకాశం మూస్తే ఈ ముందు చెప్పబడిన దర్శనాలన్నీ కూడా దెబ్బకి ఆగిపోతాయి. ఇక మనకేం అర్థం కాదు, ఏమీ అర్థం కాదు. పాపము చేయకూడదు అనేటువంటి ఒక హెచ్చరిక ద్వితీయోపదేశకాండంలో మనం చూస్తున్నాం. ఒకసారి ఆ భాగం చదువుకున్నాం చూడండి, చక్కగా అర్థమవుతుంది మనకి. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయం 17వ వచనం, 16వ వచనాన్ని చూస్తే, మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడండి. లేని ఎడల ఆయన మీ మీద కోపపడి ఆకాశమును మూసివేస్తాడు, అప్పుడు వాన కురవదు, భూమి పండదు. యెహోవా మీకు ఇచ్చుచున్న ఆ మంచి దేశంలో ఉండకుండా మీరు శీఘ్రముగా నశిస్తారు. మీ హృదయము మాయల్లో చిక్కకూడదు. ఇవన్నీ కూడా చెప్పాడు. మనం చూస్తే ప్రియులారా, దేవుని ప్రజల హృదయాలు మాయలలో చిక్కుకుంటాయి. 13వ వచనంలో ఆయన ఇచ్చే ఆజ్ఞలను విని వాటి నుంచి తప్పిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని చెప్పాడు. ఆయన ఇచ్చింది తిని తృప్తి పొంది మనము ఆయన వాక్య ప్రకారముగా జీవించాలి అని చెప్తూ ఉన్నాడు. లేకపోతే ఆకాశాన్ని ఏం చేస్తాను అన్నాడు, ఆయన మూసివేస్తాను అన్నాడు. ఆకాశము తెరవబడుట అనేటువంటిది ఈ 4 విషయాలు జ్ఞాపకం చేస్తుండగా మనం చదువుకున్న ఆ భాగంలో మరొక సంగతి ఉంది. అదేంటంటే, ఈయన నా ప్రియ కుమారుడు అని దేవుని యొక్క స్వరం అది మనకు కనబడుతుంది. ఈ 5 సంగతులు ఎంతో స్పష్టంగా ఆనాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు బాప్తిస్మం తీసుకుంటూ ఉండగా అవి మనకు అర్థమవుతూ ఉన్నాయి. ఆకాశము తెరవబట్టం అంటే దేవునితో మనకు సహవాసము రావడం. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు నాకు దేవునితో సంబంధము సహవాసం ఇవ్వడానికి ఆయన తండ్రి అయిన దేవుని యొద్ద ఉన్నటువంటి ఆ యొక్క సంబంధం, అక్కడ ఉన్నటువంటి భాగ్యం, అక్కడ దేవుని కుమారుడని చెప్పబడే భాగ్యం అంతా వదులుకొని రిక్తుడై మానవుడై లోకానికి వచ్చాడు. మనందరి కొరకై ప్రాణత్యాగం చేశాడు. నిజానికి ఆ స్థానంలో మనం ఉండాల్సింది. మనందరి కొరకై ఆయన శిలువలో వేలాడాడు. దేనికోసం అంటే మనల్ని ఆయనతో సమాధానపరచడానికి, ఆయనతో ఏకం చేయడానికి, మనము ఆయన ఏకమై ఉండాలి అని. తండ్రి దేవుని దగ్గర నుంచి ఎడబాటుకి గురయ్యాడు యేసు ప్రభు. ఆయన ప్రాణం అర్పించాడు, రక్తము కార్చాడు. ఆ రక్తములో మనకు విమోచనం, మన అపరాధములకు క్షమాపణ మనకు కలుగుతుంది. ఒక గంభీరమైనటువంటి సత్యం ఏంటంటే, యేసు ప్రభు ఆనాడు బాప్తిస్మం తీసుకుంటూ ఉండగా ఆయన అలా అందరిలాంటి వాడు కాదు. ఆయన నా ప్రియ కుమారుడు. ఇంకా ఏం చెప్పాడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. మనం కూడా బాప్తిస్మం తీసుకున్నాం. మన యందు కూడా ఎవరు ఆనందించాలి? మనం ఆయన ప్రియ కుమారులంగా ఉండాలి. మన యందు ఆయన ఆనందించేవాడై ఉండాలి, ఆయనను సంతోషపెట్టే వారమై ఉండాలి. మనం చూస్తే మన దేవుడు ఆ మాట చెప్పగలిగితే మరొకరు మీ అందరికీ దేవుడు ఈ సందేశంలో సహాయం అందించడానికి దేవుడి మాట దీవెనకరంగా మీరు ఆత్మీయంగా బలపడుటకు సహాయకరంగా ఉన్నాయని ఆశిస్తున్నాం.
ఇంకను అనేక సందేశములు వినుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ పరిచర్య నిమిత్తమై ఇంకను ప్రార్థించగలరని మనవి.